మొట్టమొదటిది ఈయన ఇలాగ కాపులు అందరూ నా వెనకాల రెండని అన్నది నేను వినలేదు. అన్నాడా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఒక క్యాస్ట్ తోటి పని జరగదు. ఆటోమేటిక్గా ఉంటారు. కమ్మాళ్ళంతా చంద్రబాబు తోటి ఉంటారు, రెడ్లంతా జగన్ తోటి ఉంటారు, కాపులంతా పవన్ కళ్యాణ్తో ఉంటారు. నగ్గే పరిస్థితి లేదనుకోండి, మొన్న ఎలక్షన్ లాగే ఉంటుంది. 6% వచ్చాయి. మొన్న ఎలక్షన్ ఏమైంది 2019 గెలుస్తాడరా మనవాడు అనుకుంటే చిరంజీవి లాగా 19% వస్తుంది. చిరంజీవి 18 కదా, 18% వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోటి కానీ ఇంకోళ్ళతోటి కానీ అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే ఆ బిలో ది బెల్ట్ వ్యవహారాలు ఉంటాయని నాకు ఆయనకి ఉన్న స్వల్ప పరిచయంలో నాకు అనిపించలా. నాకు పవన్ కళ్యాణ్ అతనికి ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఈ డబ్బుల దగ్గర అక్కడ కొంచెం లొంగిపోయే మనిషి కాదేమో అని నేను అనుకుంటాను. ఏమో నేను రాంగా రైటా చెప్పలేను, కానీ నాకు ఇచ్చిన ఇంప్రెషన్ అది. కాదండి, మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్స్. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అదే అవుతుంది. మంత్రులు ఉండండి, ఇంకోళ్ళు ఉండండి, ఎవరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ, పవన్ కళ్యాణ్ అక్కడ. వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు నడిచేవాడే వాళ్ళ పార్టీలో ఉంటారు, లేకపోతే బయటికి పోతారు. ఆ చెప్పే చంద్రబాబు నాయుడు దగ్గర రెడ్లు ఉండొచ్చు, ఇక్కడ కమ్మాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కమ్మాసిని ఈయన పూర్తిగా తీసినట్టున్నాడుగా, ఎవరిని పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అదో ప్రయోగం చేశాడు. కమ్మాసి అసలు మంత్రి లేకుండా ఎప్పుడూ లేదనుకుంటాను మన స్టేట్లో. ఎప్పుడైనా ఉందా? మిగతా సెక్షన్ లేకుండా చాలాసార్లు ఉన్నాయి. అలాంటి పోస్టులు ఇచ్చారు కానీ మంత్రులు ఇవ్వాల. నాకేనా ఇవి? వైసీపీ ఎమ్మెల్సీ ఈస్ట్ గోదావరి క్యాండిడేట్ నేను అరెస్ట్ చేశారు. ఆ ఇష్యూని ఎలా చూస్తారు? నేను చెప్తున్నాడుగా, మర్డర్ చేశాడు, అరెస్ట్ చేస్తారు. మర్డర్ అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడట. దాని మీద ఏం కామెంట్ చేస్తాం? జరిగిన 4 రోజులు జరిగిన నాటకీయ పరిణామం అంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్సీ కాబట్టి వెంటనే అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు, గొడవ చేస్తారు. న్యాచురల్గా జరిగేవి ఇవన్నీ. ఇందులో పెద్ద కామెంట్ చేయవలసినంత అంశం లేదు. అతను మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతనే మర్డర్ చేశాడని సర్కమ్స్టాన్సెస్ చెప్తున్నాయి. అతనే కన్ఫెస్ చేశాడు అన్నారు. ఆ కన్ఫెషన్ అని నిలబడే కన్ఫెషన్ కాదండి. పోలీసులతోటి ఏం కన్ఫెస్ చేసినా సరే ఎవిడెన్స్ యాక్ట్ ఒప్పుకోదు. అతను మళ్ళీ వచ్చి ఆ సీన్ కాదు అసలు, అది దాన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు. పోలీసులతో జరిగిన కన్ఫెస్ని ఎవిడెన్స్ కింద తీసుకోరు. కన్ఫెస్ చేశాడని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సర్కమ్స్టాన్సెస్ బట్టి డెఫినెట్గా అతనే చంపాడని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను అరెస్ట్ చేశారు, కేసు ఉంటుంది. అంతకన్నా మనం దాని మీద పెద్ద కామెంట్ ఏం చేయలేము. అరెస్ట్ చేయకపోతే డెఫినెట్గా ఇట్స్ అన్ ఇష్యూ. మనం ఎందుకు చేయలేదని అడగాలి. అంటే ఆ స్పిరిట్ ఉన్నవాడు కావాలండి. నేను సూచిస్తే వాళ్ళు ఎందుకు నేను సరిపోనండి. సరిపోవాలిగా మనిషి. అతనికి గ్లామర్ ఉండాలి అండి. పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు ఎస్ అంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవ్వాలనుకుంటే ట్రయాంగిల్ ఫైట్, లేదు మనం వదిలేద్దాం ఈ స్టేట్ ఎవరిని ఎక్కితే మనకేంటి అనుకుంటే డైరెక్ట్ ఫైట్ వస్తుంది. బీజేపీకి గుడ్ బై చెప్పేయడం కూడా చెప్పేస్తారేముంది, అంటే టూ ఎర్లీ. కానీ నాకెందుకో 2 ఉంటాయనుకుంటాను, 3 ఉండవు. ట్రయాంగిల్ ఫైట్ జరగదు, డైరెక్ట్ టఫ్ అవుతుందిగా. జగన్మోహన్ రెడ్డి టఫ్ ఫైట్లోకి వస్తుంది, నచ్చితే నెగ్గేయచ్చు. ఇంకా అప్పుడే చెప్పలేము డెఫినెట్గా. ఓటు చేయాల్సే పరిస్థితి రాదు అని చెప్పేసి వ్యతిరేక ఓటు గురించి పవన్ కళ్యాణ్ అదే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటలను బట్టి, చంద్రబాబు మాటలు బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ ఒకటే అడ్డంకి, లేకపోతే వాటికి కలిసిపోయినట్టే. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారన్నది ఇప్పుడు బీజేపీకి ఏముంది, ఇక్కడ ఎవరు నెగ్గినా 25 సీట్లు అలవే, ఎవడో నోరెత్తడు, గ్యారంటీగా దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు మీరు కొట్టుకొని మన పార్టీ మనం 1% 2% అవుతుంది, మీరు పోటీ చేయండి అని అంటారేమో అనుకుంటున్నాను నేను. అంటే అప్పుడు కలుస్తారు. లేదు మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాయని ఏమండి, చంద్రబాబు వేస్ట్ అనుకుంటే ట్రయాంగిల్ ఫైట్లోకి వచ్చేస్తారు.
cases are nearing conviction. So how is it going to play in Jagan's case? He's going to jail, is also possible? Is there any possibility? తెలియదండి, ఎందుకంటే నాకున్న అవగాహనలో క్విడ్ ప్రోకో అన్నది ప్రూవ్ అవ్వదు. క్విడ్ ప్రోకో కేసు ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసుల్లో మీకు అక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఛార్జ్ షీట్ పెట్టారు ఈడీ కేసులో అంటే కన్విక్షనే. ఈడీ కేసులో ఏమీ నేరం చేయక్కర్లేదండి. మీ అకౌంట్లో ₹1,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి అని నోటీస్ ఇస్తారు మీకు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది అక్యూజ్డ్, నాట్ ఆన్ ద ప్రాసిక్యూషన్. మామూలుగా ఏ కేసులైనా సరే, క్రిమినల్ కేసు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి వాడు నేరం చేశాడని. ఈడీ కేసులో అలా కాదండి, డిఫెన్స్ ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదని. ఇప్పుడు ఆ ఈడీ కేసులో ఇతను పెట్టిన డబ్బులన్నీ సూట్ కేసు కంపెనీలోంచి వచ్చిన డబ్బులన్నీ ఎలా వచ్చాయని అడిగారు. అడిగిన దానికి ఏ రోజున విచారణ జరిగితే ఆ రోజున ఇతను కన్విక్షనే, అందులో అనుమానం లేదు. ఆ కన్విక్షన్ ఫైన్ అవ్వచ్చు, జైలు అవ్వచ్చు. జైల్లో సంవత్సరంలోపు జైలు అయితే డిస్క్వాలిఫై అవ్వడు. కేసు వెంట స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కేసులన్నీ కూడా కన్విక్షనే. There is also a sort of an apprehension. మీకు తెలుగు అర్థమవుతుంది కదా. ఇప్పుడు all these are depending upon Amit Shah and Modi అని టాక్ ఉంటుంది. నాకేం కాదు, ఇప్పుడు చట్టం ఆయన ఎందుకు అన్నాడో కానీ పివి నరసింహారావు గారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని. అది పచ్చి ఇదండి. చట్టం ఏం పోతుందో అక్కడే ఉంటుంది చట్టం. గవర్నమెంట్లు చేయాలి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ తలుచుకుంటే కేసు అవుతుంది, గవర్నమెంట్ తలుచుకోకపోతే అవ్వదు. ఈయన ప్రతిసారి వాయిదా అడుగుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఈడీ వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేయాలి, ఎన్ని వాయిదాలండి వెంటనే వినాలండి అని. వాళ్ళు చేయలేదనుకోండి కోర్టు వాయిదాలు ఇస్తూనే ఉంటుంది. అదే జరుగుతుంది. వాళ్ళతో బాగున్నంతకాలం ఏమీ జరగదు. అంతే, బాగున్నాడు ఎవరు. ఇంకా వీళ్ళు మారి ఇంకోళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు అసలు కేసులు తీసి పారేస్తారు. వీళ్ళు కనీసం కత్తి పెట్టి ఉంచుతారు మెడ మీద, వాళ్ళు తీసేస్తారు. నెక్స్ట్ నా ఉద్దేశంలో ఈడీ కేసులు కూడా ఫైన్లు పడతాయి కానీ 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయ్యి ఈయన పొలిటికల్ లైఫ్ డిస్క్వాలిఫై అయిపోయేంత ఈడీ కేసుల్లో శిక్షలు పడ్డది నేను చూడలే. మరి ఏమీ నాకు అంత పూర్తి అవగాహన లేదు. డెఫినెట్గా ఫైన్ వేస్తారు. ఫైన్ 2 times 3 times. మీ దగ్గర ₹1,00,000 పట్టుకుంటే 5 లక్షలు ఫైన్ వేయటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈయన దగ్గర కొన్ని వేల కోట్లు 100 కోట్లు పట్టుకున్నారు. చాలా పెద్ద ఫైన్లే పడతాయి. ఏమండి ఎందుకు చేయరు? భలే బినామీ అన్నది, బినామీ మీ పేరు నేను పెట్టాను అనుకోండి, మీది ఎందుకు జప్తు చేస్తారు? అసలు ఇంకో విషయం మన వాళ్ళు ఎవరికీ తెలియంది, పొలిటీషియన్స్ డబ్బంతా బినామీల పేరు ఉంటుందని అంటుంటారు. మీ పేరు నేను పెట్టాను అనుకోండి, నా పోస్ట్ పోయిన తర్వాత మీరు ఇస్తారు నాకు ఓ పావే అంటారు. సార్ మామూలు ఫోన్ చేస్తే కూడా ఎత్తరు. బినామీలు అంతా ఉత్తినే అనుకోవటానికి తప్ప ఎవడు పేరునా పెట్టరు, నీ జాగ్రత్తగా దాచుకుంటారు. Any more questions? ఏమండి ఏం లేదు, ఇందాక చెప్పాను కదా, ముందు విడిపోయినప్పుడు మనకు రావాల్సినవన్నీ రప్పించుకోండి, యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు దగ్గర ఇప్పుడు మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1,00,000 కోట్లు వస్తాయి. అక్కడ అమ్మేయచ్చు, వాళ్ళకే తెలంగాణ గవర్నమెంట్కి అమ్మేయచ్చు. అక్కడ ఉన్న ఆస్తులు అది క్లియర్గా షెడ్యూల్లో పెట్టారు ఏ ఆస్తులని. 147 ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఆస్తులు. మామూలుగా హైదరాబాద్ సిటీలో ఉన్నవే ఉన్నాయి. దాని గురించి నోరెత్తరు ఎవరన్నా. ఏం చేస్తాం? డెవలప్మెంట్కి ఏం చేద్దామని కదా, ముందు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోండి. ఆ బాకీలు కూడా వసూలు చేయలేకపోతున్నాం. Last question. కేఏ పాల్ ఇప్పుడు కేఏ పాల్కిను ఒక 7-8 ఏళ్ల క్రితం కేఏ పాల్కి అసలు పోలిక లేదండి. కేఏ పాల్ మీటింగ్ అంటే 2 హెలికాప్టర్లు వచ్చేవాడు. తర్వాత అతను నెట్లో ఉన్నాయి చూడండి, యూట్యూబ్లో ఏవేవో కంట్రీస్లో అతను ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళ టీవీలో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్లో అర్జునుడి పరిస్థితిలో అయిపోయింది, మంత్రం పలకట్లేదు. దాంతో కొంచెం అతన్ని ఇది చేసి రెడిక్యూల్ చేస్తున్నాడు. మొన్న కొట్టింది సీన్ నేను చూశాను, చాలా తప్పు. కేఏ పాల్ పట్ల అలా వ్యవహరించడం, కేఏ పాల్ కదా ఎవరి పట్ల వ్యవహరించినా తప్పు. అందులో ఎంతమంది మీడియా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారని తెలిసి అంత అలా ఒకప్పుడు చాలా పెద్ద రిప్యుటేషన్ ఉన్నవాడు, ఎందుకో నాకు నచ్చలే. తర్వాత కేఏ పాల్ కానివ్వండి, ఎవరికైనా సరే ఇండియన్ పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది.
జనం ఓటేస్తారా వేరే తర్వాత విషయం. ఇక షర్మిల మరి ఆవిడ ఎందుకు అక్కడ పార్టీ పెట్టిందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడూ అడగలేదు. తెలంగాణలో సక్సెస్ అవటం అంటే మరి చాలా కష్టం ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో. పవన్ కళ్యాణ్ గారు ఎవరితోటన్నా కలిసి వెళ్తానని చెప్పారా? ఏది వీటితో వెళ్ళడానికి షర్మిలతో వెళ్తారని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఉందిగా, బీజేపీతో ఉన్నాడు కదా ఇప్పుడు. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారిది ఆయన బీజేపీలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు, బీజేపీతో కలిసిన తర్వాత. సో నాకు అంత క్లారిటీ లేదు. ఎనీథింగ్ మే హ్యాపెన్. పెద్ద ఏది మనం ఆశ్చర్యంగా చూడక్కల పాలిటిక్స్లో. నేను 78లో చిక్మగళూరు ఎలక్షన్కి వెళ్ళాను, ఇందిరాగాంధీ పోటీ చేస్తే. బాగా తిరిగాం, ఇందిరాగాంధీ నెగ్గింది వీరేంద్ర పాటిల్ మీద. 80 వచ్చేటప్పటికి వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీ దగ్గర మినిస్టర్. ఆశ్చర్యపోయాం, అప్పట్లో అంత ఇది లేదు. అంటే శ్రీలంక అవడం అనేది $2,000 వాళ్ళకి తప్పుతుంది, కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అప్పు వచ్చేసి 1,40,000 కోట్ల రూపాయలు పెంచడమే. ఆర్థికంగా వీళ్ళు వెసులుబాటు చూసుకోవట్లేదు, కానీ పెంచేసి అందులో ఉన్నాయి కదా ఒపీనియన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, నేను ఇందాకే చెప్పాను మీకు లేరేమో, జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నది తనకి తాహత్ లేకుండా అప్పులు తెచ్చి అందరికీ కూడా పంచిపెడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు తప్పు చేస్తున్నాడని చెప్పేవాళ్ళు ఎవరన్నా మేము వస్తే ఇది చెయ్యమని చెప్పగలరా? తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము పవర్లోకి వస్తే ఇవన్నీ ఆపుతాం, రాష్ట్రం అప్పులన్నీ తీరుస్తామంటే ఆవిడ ఓటేడు. ఏంటి ఇది ఇలాగా ఎక్కడికి పోతుందో మనకు అర్థం అవ్వట్లేదు. డెఫినెట్గా క్రైసిస్లోకి వెళ్తున్నాం, అందులో అనుమానం లేదు. ఇక్కడికన్నా పెద్ద క్రైసిస్ యూనియన్లో. యూనియన్ ఎక్కడ పోయింది? మొత్తం 70 ఏళ్ళ నుంచి ఎంత తప్పు చేశారో దాన్ని డబుల్ ఆల్రెడీ చేశారు. ఇతను అట్లీస్ట్ పంచిపెట్టానంటున్నాడు, వీళ్ళు ఏం పంచిపెట్టలే, ట్యాక్సులు పెంచేస్తున్నారు, అన్ని రేట్లు పెంచేశారు, అప్పులు తెచ్చేస్తున్నారు. ఏమవుతుందో తెలియట్లేదు. అడగవలసిన వాళ్ళు ఎవడో అడగడం. 135 లక్షల కోట్ల డాలర్లు ఇవాళ భారతదేశం మీద అవుతున్నాయి. 135 లక్షల కోట్లు. 70 ఏళ్ల క్రితం 2,569 కోట్లు, 70 ఏళ్ల తర్వాత 135 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం మీద అవుతున్నాయి. ఇది ఆర్థిక సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పిన మాట. మీరే చెప్తున్నారు ఏమవుతుందంటే. లాస్ట్ క్వశ్చన్. సార్, ఈ కేంద్ర విద్యుత్ సంస్కరణలో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంక్షోభం దీన్ని ఎలా చూస్తారు? అది నాకు అంత సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు కానండి. విద్యుత్ విషయంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంటు అప్పుడు ఉన్నటువంటి కెపాసిటీకి 5 రెట్లు పెంచిందండి. 5 రెట్లు కెపాసిటీ పెంచి వాళ్ళు దిగిపోయే టైంకి వీళ్ళు ఏదో కోల్ పాలసీలో చిన్న తేడా ఏదో చేసి, కోల్ పాలసీలో ఏదో తేడా చేశారు. ఆ తేడా వల్ల ఆయన పెంచిన 5 రెట్లు కాకుండా వీళ్ళకి ఫస్ట్ ఇయర్లో వీళ్ళు గవర్నమెంట్ రాగానే లోక్సభలో ఎవరితో క్వశ్చన్కి దాని కన్సర్న్ మినిస్టర్ చెప్పాడు, మీకు ఎంత పవర్ కావాలో చెప్పు, రూపాయికి ఇస్తానని చెప్పాడు. యూనిట్ రూపాయికి అంత ఉంది పవర్, చెప్పు ఎంత కావాలో పవర్ అని. అది 8 ఏళ్లలో ఏ పరిస్థితికి వచ్చిందంటే షార్టేజ్లోకి వచ్చాం. మన స్టేట్లో ఇండస్ట్రియల్ దానికి 2 days అంతా హాలిడే ఇచ్చారట. ఇండస్ట్రియల్ మనకి ఇంట్లో కరెంట్ తీసేసినా పర్లేదు, కానీ ఇండస్ట్రియల్ హాలిడే ఇస్తే మాత్రం జీడిపి టప్పని పడిపోతుందండి. జీడిపి పడిపోతే ట్యాక్స్ కలెక్షన్ పడిపోతుంది, అన్ని రకాలుగా దెబ్బ తగులుతుంది. ఎందుకో మరి అదే దాని మీద కూడా అనేక సార్లు అడిగాను నేను. యూనియన్ గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు మేము చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేసామని. అది ఎందుకు విత్ ఫిగర్స్ ప్రజల ముందు పెట్టరో అర్థం అవ్వదు. ఇలాగే పెగాసిస్ డైరెక్ట్ కోర్టులో చెప్పేశారు. కోర్టు అడిగింది, నువ్వు పెగాసిస్ తెచ్చావా లేదా, ఎస్ ఆర్ నో, సమాధానం చెప్పమన్నారు. ఎక్కడ ఉండదు ఇలా. సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పనంటే ఇంకా సుప్రీంకోర్టు ఏం మాట్లాడాలో తెలియక కమిటీ వేసింది. సుప్రీంకోర్టుగా చెప్పని వాళ్ళ కమిటీకి చెప్తారా? పెగాసిస్ 5,000 అంటే మన ఎన్క్రిప్టెడ్ ఇవి ఉంటాయి, అవి కూడా చూసేయచ్చుట. ఎవరెవరి మీద పెట్టారంటే 300 పేర్లు ఇచ్చారు వాళ్ళు. 300 పేర్లు కూడా పొలిటీషియన్సే. రాహుల్ గాంధీ పెట్టారు, అందరు పొలిటీషియన్స్ పెట్టేశారు. చేయకూడదు అది. అలాగ వచ్చి గవర్నమెంట్లో పడిపోయాయి. మరి ఇక్కడ మనం ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఏం మాట్లాడలేకపోతే. నేను ఇలా మాట్లాడటమే మీతో ఎంతకన్నా ఏం చేస్తాం. సో అది కూడా
ఎక్స్ట్రా ఇది మా సాంప్రదాయం సార్. సుబ్బారావు తెలియజేస్తారా? ఎవరొచ్చినా అలాగే ఓన్లీ విజయవాడ రవి గారు ఓన్లీ విజయవాడ ప్రెస్ క్లబ్ శాలువాలు 9. వందన సార్ రాజేష్ గారు.